ఇది నా వాక్య ధ్యానాంశం. ఏమిటి నీ గురి? మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గురి ఉంటుంది. కొంతమందికి బాగా డబ్బు సంపాదించాలని, కొంతమందికి పేరు సంపాదించాలని, కొంతమందికి పదవి సంపాదించాలని, కొంతమందికి సొంత ఇల్లు ఉండాలని, కొత్త కారు కొనుక్కోవాలని, కొంతమంది అబ్బాయిలకు ఫలానా అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించుకోవాలని, కొంతమంది అమ్మాయిలకు ఫలానా అబ్బాయిలనే పెళ్లి చేసుకోవాలని, ఇలా అనేక మందికి అనేక లక్ష్యాలు కలిగి ఉంటారు. అలెగ్జాండర్ 30 సంవత్సరాల వయసులో అన్ని దేశాలను జయించి, ఆ తర్వాత ఇక నేను జయించడానికి దేశాలు లేవని ఏడ్చాడట. కానీ తన యవన ప్రాయంలో రోగం వస్తే ఆ రోగాన్ని జయించలేక మరణ పడక మీద పడ్డాడు. చనిపోతూ మంత్రిని పిలిపించి, నేను మరణించిన తర్వాత నన్ను బాక్స్లో పెట్టినప్పుడు నా 2 చేతులు బయట పెట్టండి. ప్రపంచాన్నైతే జయించగలిగాను కానీ మరణించిన నాడు నాతో పాటు ఏమీ తీసుకెళ్లటం లేదు. వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతోనే పోతున్నానని ప్రపంచానికి తెలియచేయండి అని చెప్పాడట. మనం లోకానుసారముగా కలిగి ఉన్న గురి, దానికోసం మనం పడే ప్రయాస అంతా కూడా మనం మరణించిన తర్వాత సమాధి అయిపోతుంది. డబ్బే గురిగా, అందమే గురిగా, అందలం ఎక్కడమే గురిగా పెట్టుకుని ఎంతో మంది ఈ లోకములో నశించిపోయారు. ఈ విధంగా గడిచిన కాలమంతా వ్యర్థమైన వాటిని గురిగా పెట్టుకొని మన సమయాన్ని పాడు చేసుకునేదిక చాలు. దేవుని వాక్యములో పరిశీలిస్తే పౌలు కూడా ఒక గురి కలిగి ఉన్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీ పత్రిక 3:14. నీవు నేను పరుగు పెట్టవలసినది, ఆరాటపడవలసినది, గమ్యముగా కలిగి ఉండవలసినది ఒక్కటి, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన ఒక్కడే మనకు గురిగా ఉండాలి. క్రీస్తులా ప్రేమించాలి, క్రీస్తు బాటలో నడవాలి. ఇదే మన గురి కావాలి. ఆత్మీయ జీవితమే గురిగా, పరిశుద్ధ జీవితమే గురిగా, నీతిగా, యథార్థముగా జీవించడమే గురిగా, ప్రభువుకు సాక్షిగా జీవించడమే గురిగా, ఒక మంచి తండ్రిగా, తల్లిగా, భార్యగా, భర్తగా, బిడ్డలుగా జీవించడమే గురిగా, ఒక మంచి క్రైస్తవుడిగా జీవించడమే గురిగా, క్రీస్తును క్రియల్లో చూపించడమే గురిగా మన జీవితాన్ని మలుచుకుంటే ఎంత బాగుంటుంది. నిన్ను చూస్తుంటే క్రీస్తును చూస్తున్నట్టు ఉందని కనీసం ఒక్కరైనా చెప్పగలగాలి. అదే మన గురి కావాలి. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.